సారు ఓ సారు, ఇంకా నీకు తెల్లారలేదా? టైం ఎంత అయిందనుకున్నావు? లే. అయ్యో ఏం మనిషో ఏమో, 9 అవుతుంది ఇంకా లేవలే. పొద్దు పొద్దుగా ఎందుకు లేవాలి, నన్నెందుకు లేపాలి? ఏందయ్యా ఏమో గునుగుతున్నావు? అబ్బో అంశంది వినబడుతుంది. నాయి మనిషి చెవులే. అది కాదు, లేటుగా లేస్తే ఏం పోయింది ముళ్ళే? అబ్బా నేనంటే ఎంత ప్రేమలో నీకు. అది కాదు, కొద్దిగా లేటుగా లేస్తే టిఫిన్ ఖర్చు చాయ్ ఖర్చు మిగులుతాయని. చిచి ఏం మనిషివయ్యా నువ్వు? ఇంకా నా మీద ఏదో ప్రేమ అనుకున్నా కాదు. ఏం ఉత్సాహం పనికి మళ్ళీ ఉత్సాహం గట్లెట్లా అనుకుంటావే అక్క, బావ సంగతి మనకు తెలిసిందేనా? పైస పోతే పానం పోతుంది. ఏందో మాట్లాడుతున్నావు? అది ఏం లేదు బావా, పైసలు పోతే పైసలు వస్తాయి అంటున్నా. నువ్వేమంటావు వినబడుతుంది. పద్మా పేస్ట్ ఎక్కడున్నది? స్టవ్ కాడు ఉన్నది పో. అడిగింది టూత్ పేస్ట్, అల్లం పేస్ట్ కాదు. టూత్ పేస్ట్ స్టవ్ కాడు ఉంది పో. ఈ రోజు కూడా చాయ్ ఖర్చు తప్పట్లేదురా, నా కర్మ. కర్మరా బాబు. ఈయనతో ఏగలేకపోతున్నా తమ్ముడు. ఒక పని చేయి వదినా, నువ్వు కూడా కాపాయం చేయి, ఏ లొల్లు ఉంటది. అక్క ఈ ఐడియా మంచిగుంది అక్క. మంచిగానే ఉంటది పారి. ఒరే బామ్మారిది, నీ ఒక్కరిని ఎంత కష్టపడతానా, నువ్వు కూడా ఒక చేయొచ్చు కదా. అక్క ఒక్కసారి రాలే. ఓ మనిషి ఏం ఎత్తున్నావు? అవుపడుతుంది ఆలుగడ్డ మొహం. పేస్ట్ ఇస్తున్నా, పేస్ట్ ఎన్నిసుందా? ఓ పెండ తట్టపకపోడా, అందులో అసలు పేస్ట్ ఉన్నదా? ఓ పిసుకుతా ఉండు, బర్రెకు పాలు పిసికినట్టు. అక్క ఇది సచ్చిన పీనుగు లెక్క అయిందే, ఇంకా దీనిలో వెళ్తదే. పిన్నిసిరా దీనికి పోవా. దీన్ని పిన్నిసి గెలిపితే 3 రోజులు వస్తుంది. ఊకో, నీ పీసిరితనానికి అగ్గిపెట్ట. ఇంట్లో ఇంకో పేస్ట్ ఉంది కదా, అది తెచ్చుకుంటే ఏమో. పాయ్ టిఫిన్ చేద్దాం మనం. ఏం మనిషి ఏం బావా, 6 నెలలు సావసం చెప్తే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా. నేను కూడా మీ లెక్క అవుతానా? నీకు అంత అదృష్టం ఎక్కడిది? అవును వదినా, అన్న ఇంతగానం కాపాయం చేస్తాడు కదా, ఏమైనా 2 రాళ్ళు వెనకేసిండా? వెనకేసిండు, కాకపోతే 2 కాదు 1. అది కిడ్నీల. అమ్మ బాబాయ్. అగో ఈయనని తానం చేయమని చెప్పిన, ఏం చేస్తున్నాడో ఏమో. బావా నువ్వు ఏం చేస్తున్నావు బావా? ఏం లేదురా, స్నానం చేద్దామంటే ఎండ రావట్లేదు.
ఎండనా? ఎండతో ఏం పని బావా? నీళ్ళు కావద్దా? బావనా మజాకా? చాలే పోనిగాడికి. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఇది వానాకాలం, ఎండ ఎక్కడి నుంచి వత్తది? ఇక నువ్వు తానం చేసినట్టే. నాడు లే, తానం చేద్దు. ఏం చూస్తున్నావు? రా. తానం చెప్పు. బావా ఇదిగో సబ్బు, వదిలించు నీ గబ్బు. అదెందుకు నాకు? నా ఉందిగా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంత పెద్ద బాడీకి ఇంత చిన్న సబ్బా? సూపర్ బావా. నువ్వు ఇంత సబ్బు ఏం చేసుకుంటావు బావా? నేనేదో చెప్తానురా, గింత సబ్బుని ఏం చేసుకుంటా? ఇది నాకు 4 రోజులు వస్తుంది. బావా ఇది కూడా నీ దగ్గర పెట్టుకో, సంవత్సరం పాటు వస్తుంది. ఆయన ఇక మారడు గాని పారా లోపలికి. బావా వచ్చే సంవత్సరం కొత్త సబ్బు కొందాం. ఏం చేస్తున్నావు బావా? 2 సబ్బులు కలిపి వెల్డింగ్ చేస్తానా. ఇది 2 సంవత్సరాల కత్తది బావా. ఏడుకొండలవాడ వెంకటరమణ అనాథ రక్షక, నమో వెంకటేశ, నమో నమో. నన్ను క్షమించండి స్వామి, ఇవాళ రేపు అంత కల్తీ ఎక్కువ అయిపోయింది. మీకు ఎక్కువ పొగేద్దామంటే మీకు రోజు చూస్తుందని భయం. ఇది ఇంకా 4 రోజులు రావాలి స్వామి. మీకు తక్కువ పొగేసిందని నాకు తక్కువ ఇవ్వకండి స్వామి, నన్ను క్షమించండి. ఏంద్రా నాకు దానం పెడతావు? బావా నువ్వు దేవునివి బావా. బావా నీకు ఇసొంటి ఐడియాలు ఎట్లొస్తాయి బావా? ఉడుక్కుంటూ వస్తాయి. అబ్బా ఏంటి బామ్మది, ఏంటి సంగతులు? ఏమున్నది బావా, అడక తింటాడు గీక్క తింటాడు సోపతి అన్నట్టు అట్లున్నది. అంటే నేను అడకదట్టున్నా? లేదు బావా, నేనే గీక్క తింటాను. నీకు ఈ మధ్య బాగా ఎక్కువైందిరా. పద్మా చాయ్ తీసుకురా. పాలు వలిగినాయి అన్న. అట్లా కరెంటు బిల్లు తక్కువ రావాలని ఫ్రిడ్జ్ బంద్ చేసినావు, పాలు పలిగినాయి. బావలాగు లషారైంది. అదరా బాగుంది, బయట చాయలు తాగుతాం. బావా నువ్వేనా ఈ మాట అంటున్నది? ఇది కలనా నిజమా? నన్ను అడుగుతా నేను ఇచ్చి పెడతా కదరా. పా బావా జేబులో పైసలునేలో చూసుకో, అసలే రాజన్న ఉద్దరయ్యాడు. పైసల గురించి నాకెందుకురా, చాయ్ తాపించడం తీసుకోవాలి అవన్నీ. అంటే ఛాయ్ నువ్వు తాగిపియవా? బావా నీ మాట నమ్మిన చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. పా ఛాయ్ తాగుదాం పా. సరేపా. ఎక్కడికి పోతున్నావు? వినపడలేదా? చాలా పోతాను. ఏంది గిట్లనే పోతావా? ఈ మాసిన బట్టలేసుకొని? అవును బా, అవును బావా, ఈ బట్టలు బాగా మాసినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఉతుకుతావా? ఉతుకుతా. ఇప్పుడు ఓహో పిచ్చిదానా, ఎందుకు సబ్బు వేస్ట్ చేస్తావు? నేను చెప్తాగు.
చూడు అయిపోయి ఇప్పుడు పాత పడతా నీకేమన్నా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం తెలివి బావా, ఏం తెలివి. నీ బుర్రలోనే తెలివి ఉండదు అనుకున్నా. కాదు బావా, తెలివిలోనే నీ బుర్ర ఉన్నది బావా. నీ బుర్రలోనే తెలివి ఉండదు అనుకున్నా. కాదు బావా, తెలివిలోనే నీ బుర్ర ఉన్నది బావా. ఏమో ఎట్లా ఉంటున్నారు దావు గాని నాకు బట్టలు ఉతకడానికి సబ్బు కావాలి. సబ్బు చాలా అవును, ఉతకాలి కూడా. నేనా? అవును నువ్వే. వాషింగ్ మిషన్ దే, వాషింగ్ మిషన్ దే అంటే తీసుకొచ్చినవా? నేను ఉతక, నాతోటి కాదు. నువ్వే నేను ఉతక, ఉతకాలి. నేను ఉతక, నువ్వే ఉతకాలి. నేను ఉతక, నువ్వే ఉతకాలి. నేను ఉతక. సారు అరే నువ్వే ఉతకాలి. నేను ఉతక. ఉన్నారా మేడం? మేడం సబ్బులు మేడం. భలే టైం మీద వచ్చావురా. నీ దగ్గరనే సబ్బులు కొని నీ చేతనే బట్టలు ఉతికిపిస్తా. అరే బామ్మారిదే బావా, వాడి సబ్బులు ఎంత అడగురా. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఏ సబ్బుల బాబు ఇట్రా. ఎంత? ఈ 2 కొంటే ఇది ఫ్రీ సార్. ఈ 2 కొంటే ఇది ఫ్రీ సార్. ఇది ఫ్రీయా? అయితే నీది ఈ 2 కొంటేనే ఇది ఫ్రీ సార్. అవునా? ఆ తీసుకుంటారా సార్? ఇదే ఆగం, ఇట్ల కొంత ఆగం. మా బావ సంగతి తిరిగి తెలియదు. 3 ఫ్రీగానే కొట్టేస్తాడు బావా. మా కొంట కానీ ఇంతకు మురికిపోతాయి అవి. అయ్యో సార్ సూపర్ గా పోతాయి. పెళ్లికి ఉతికితే షష్టి పూర్తి దాకా తెల్లగా ఉంటాయి. మా బావకు తగ్గట్టే దొరికిండే ఈడు. ఏమయ్యా, నాకైతే నమ్మకం లేదు. నువ్వే చూపెడతావా? అప్పుడు కొంట. ఓకే సార్, నేను డెమో చేసి చూపిస్తాను, మీరే కొనాలి. అంటే ఇప్పుడు ఉతుకుతావా? ఎస్ ప్లీజ్ షో మీ మ్యామ్. ఏమే బావ పోయిన సంవత్సరం వేసుకున్న బనిన్ డ్రైవర్ కారుకెళ్ళి వాంతోడు ఉతికిపిస్తాడు ఇప్పుడు. ఇక చూసుకోవని సంగతి. మేడం డెమో చూపిస్తా రండి మేడం. వస్తున్నా. మీరు ఉతుకుతారా మేడం? నువ్వే. డెమో అంటే ఇంట్లో బట్టలని ఉతకరు మేడం, ఏదో శాంపిల్ కి అలా ఒక్కటి ఉతుకుతారు అంతే. ముందు ఒకటైతే ఉతుకు, ఆ తర్వాత చూద్దాం. ముందు నువ్వైతే ఉతుకు, తర్వాత వాళ్ళే నిన్ను ఉతుకుతారు. ఆడవాడు మోపాయిన ఇట్లా. ఏదోనే ఒక్కటి ఉతుకుతాం. చూడండి సార్, తెల్లగా ఎలా మెరిచిపోతుందో చూడండి మేడం, ఎలా మెరుస్తుందో. అవును అవును. ఏందే కళ్ళగాలు తెలిసేది? అది పాలిష్ కాబట్టి నీ కళ్ళగా పడుతుంది అట్లా. కాటన్ గుర్తుకోమను. ఏమంటావు బామ్మది? బావా నువ్వు ఏదంటే నేను అదే అంట, కాదంటే నువ్వు నూకుంటావా? మీ సగం మాకేమవుతాయి సార్ 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 కూర్చోండి సార్, కావాలంటే ఇంకొక్కటి ఉతుకుతా సార్. కానీ సార్ అన్ని ఉతికేసిన, ఇప్పుడైనా కొంటారా సార్ సబ్బు? సరేనయ్యా కొంట గాని ఇంతకి రేట్ ఎంత? ఎంత సార్? రెండింటికి 100, ఇది free. ఇదో సార్ తీసుకోండి. సరే గాని రేపు ఒకసారి అగపడవయ్యా. దేనికి సార్? ఇవి సరిగా పనిచేస్తాలో తెలుసుకోవడానికి రేపు రమ్మన్నా. ఏడు ఏడు బావా నీ చేష్టలకి ఎవడైనా మాయమైపోవలసిందే.
బాగా రుద్ది బట్టలు వెండుకోవాలి బావా రా. అబ్బబ్బబ్బబ్బా, ఎంతసేపు టైం అయిపోతుంది రాండ్రి. అరే వస్తూనే ఉన్నాం కదరా. ఆ. ఇంతకు మీ బావేడి? బావ ఎక్కడికి పోతాడే, ఊళ్ళో దావత్ అంటే అందరికంటే ముందుగానే ఉంటాడు కదా. ఉంటాడు. ఆ అగో వదిన అన్న ఇక్కడే ఉన్నాడు. ఆగో ఏమయ్యా? ఏమయ్యా ఈ బాటిల్స్ అన్ని ఎందుకు? ఎందుకంటే ఏం తెప్పించానా, మనం ఫంక్షన్కి వెళ్తాను కదా, ఆ ఫంక్షన్ లో కూల్ డ్రింక్లు పెడతారు. ఈ అన్ని బాటలు తీసుకెళ్లి నింపుకొచ్చి మన ఫ్రిడ్జ్ లో పెడితే నెల రోజుల దాకా జాయిగా ఉండొచ్చు. బావా నువ్వు మామూలు మనిషివి కాదు, పీషిడితనంలా ఆ బిగ్ బాస్ నే మించిపోయినావు బావా నువ్వు. మరి ఏమనుకుంటావు బామ్మర్రి? ఎవరు? నేనురా నీ నాయన్ని. నానా అవునరా, ఏందిరా కాలాలు వేస్తున్నావు? ఇది కూడా ఒక పిసిడితనమా? పిసిడితనం అంటే ఎట్లుండాలి? ఒక రేంజ్లో ఉండాలి. నాకెంత పేరున్నది ఏంది? నా కడుపున చెడబుట్టావురా. నానా పిసిరితనం అంటే ఏందో ఎట్లా చేయాలో నేను నీకు నేర్పిస్తా. నాకు టచ్లో ఉండు. అలాగే నాన్న. నిన్ను మన పిసారి సంఘం అధ్యక్షుడు కోట శ్రీనివాసరావుని మర్చిపోయేటట్టు చేస్తా. అలాగే నాన్న. పిసనారు 2.0 చేస్తా. గెట్ రెడీ. అలాగే నాన్న. ఓకే నాన్న. వేసేసాడు, బాగా వేసేసాడు.